హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ఫ్లోట్ ఇది ఒక యూఎస్ఏ వాళ్ళది తెలుగు డబ్బుడు మూవీ. ఇది ఒక డ్రామా అండ్ రొమాన్స్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఈ మూవీ ట్రైలర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారా, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, వేవర్లీ అని ఒక అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా కెనడా అనేది వెళ్తుంది అనమాట. కెనడా వెళితే అక్కడ బీచ్ పార్టీకి అనేది అటెండ్ అవుతుంది అనమాట. బీచ్ పార్టీకి అటెండ్ అయితే అక్కడ బీచ్ పార్టీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బ్లాక్ అనే పర్సన్ మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే నీళ్ళల్లో పడిపోతుంది అనమాట. ఒక గొడవ వల్ల ఆ నీళ్ళలో పడిపోతే బ్లాక్ అనే పర్సన్ ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఆ అమ్మాయికి ఏంటంటే మనోడు స్విమ్మింగ్ నేర్పిస్తా అని చెప్పి స్విమ్మింగ్ నేర్పించడం. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవ్వడం, మళ్ళీ వాళ్ళిద్దరు ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారడం, మళ్ళీ వాళ్ళు కాస్త రొమాన్స్ ఎక్స్పోజింగ్, ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇదే బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకుంటే, స్టార్టింగ్ అంతా కొంచెం స్లోగానే ఉంటుంది. తర్వాత కొంచెం ఇంటర్వెల్ నుంచి కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తుంటుంది. ఇంకా క్లైమాక్స్ కొంచెం అంటే ఎక్స్పెక్టెడ్ ఏం జరుగుతుంది ఏంటంటే చాలా స్లోగానే సింపుల్గా క్లోజ్ చేశారు. ఇంకా సినిమా అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఓవరాల్గా చూసిన తర్వాత నన్ను అడిగితే ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా కూడా యావరేజ్గానే ఉంది. వన్ టైం అయితే చెప్తాం ఫ్రెండ్స్, ఇంకా ఏ సినిమాలు లేనప్పుడైతే ఈ సినిమాని ప్రిఫర్ చేయండి. ఇంక ఈ సినిమా ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే, ఫ్యామిలీతో ఇంకా చాలా రొమాన్స్ ఎక్స్పోజింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. అది మీకు ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడండి. లేకపోతే నన్ను అడిగితే ఫ్యామిలీని పక్కన పెట్టేసి సింగిల్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఈ మూవీని, ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.